మా ప్రియమైన రెడ్యాలలో ఉంటున్న మా ప్రియమైన స్నేహితులారా, ఈ యొక్క మధ్యాహ్నం సమయంలో మీ మధ్యలోనికి మేము రావడానికి కారణం ఏమిటంటే ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించి తెలియజేయటకు వచ్చుతున్నాం. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు. సర్వ మానవులను పరలోక రాజ్యము తీసుకువెళ్లాలన్న ఉద్దేశంతో ప్రభు అయిన యేసు క్రీస్తు వారు పరలోక రాజ్యమును విడిచిపెట్టి ఆయన భూమి మీదకి రావలసి ఉంటున్నది. ఎందుకంటే భూమి మీద మానవులంతా కూడా చనిపోయి మానవులంతా కూడా ఈ లోకంలో పాపంతో నశించిపోతున్నారని దేవుడు ఆలోచన చేసి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయనే భూమి మీదకి దిగి రావాల్సి వచ్చింది. ఎందుకంటే కన్యక మరియ గర్భములో పరిశుద్ధాత్మ ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కన్యక మరియ గర్భంలో జన్మించుంటున్నాడు. కాబట్టి నా ప్రియమైన స్నేహితుడా, నీ కొరకు, నా కొరకు, మన శాపముల కొరకు, మన పాపముల కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ విధంగా ఆయన శిలువలో మరణించిన దేవుడుగా ఉంటున్నారు. అందుకే నా ప్రియమైన స్నేహితుడా, ఎందుకంటే అందరూ కూడా ఈ సందర్భంగా డిసెంబర్ 25వ తారీఖు నాడు ప్రపంచం అంతా కూడా యేసుక్రీస్తు పుట్టాడని, యేసుక్రీస్తు జన్మించాడని ఎంతో మంది ఆనందిస్తూ ఉంటున్నారు, సంతోషిస్తూ ఉంటున్నారు, ఎంతో మంది ఉత్సాహిస్తూ ఉంటున్నారు. కాబట్టి మా ప్రియమైన స్నేహితుడా, ఈ సంతోషంలో నువ్వు కూడా పాలు పొందాలని, ఈ సంతోషంలో మీరు కూడా ఉండాలని, ఈ సంతోషంలో మేము కూడా దేవుని యొక్క మాటలు చెప్పాలని మీ మధ్యలోనికి వచ్చింటున్నాం. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకానికి రావడానికి కారణం ఏమిటంటే ఒక పరమాత్ముడు ఈ లోకానికి వచ్చి రక్తం కార్చాలి. ఈ లోకంకు ఎంతో మంది వచ్చారు, వాళ్ళ రాజ్యాలు వాళ్ళు పరిపాలించుకున్నారు, చనిపోయారు, సమాధి చేయబడ్డారు, ఒక్కరు కూడా తిరిగి లేవలేదు. యేసుక్రీస్తు వారైతే నీ కొరకు, నా కొరకు, నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు ఆయన కల్వరి శిలువలో మధ్యలో వేలాడిన దేవుడుగా ఉంటున్నాడు. ఎందుకంటే నువ్వు చేతులతో చేసిన పాపాల కొరకు యేసు ప్రభు వారి యొక్క చేతులకు గాయాలు, నువ్వు కాళ్ళతో పరిగెత్తి చేసిన పాపాల కొరకు యేసు ప్రభు వారి యొక్క కాళ్ళకు గాయములు. మానవుని హృదయం మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలదు. కాబట్టి హృదయం ద్వారా చేసిన పాపాల కొరకు యేసు ప్రభు వారి యొక్క హృదయంలో బల్లెపోటు. అదేవిధంగా మానవుడు ఇక్కడే ఉండి ఆలోచిస్తూ అనేక విధములుగా పాపం చేస్తూ ఉంటాడు. కాబట్టి తల ద్వారా చేసిన పాపాల కొరకు యేసు ప్రభు వారి యొక్క తలకు ముళ్ళ కిరీటం. ఇవన్నీ కూడా ఎవరి కొరకు? యేసుక్రీస్తు ఆ విధంగా చనిపోయాడంటే నా ప్రియమైన స్నేహితుడా, నీ కొరకు, నా కొరకు యేసుక్రీస్తు వారు ఆ విధంగా చనిపోయాడు. గ్రంథాలు, వేదాలు చెప్తా ఉంటున్నాయి, రక్తం చిందించకుండా పాపక్షమాపణ లేదు. ఎందుకంటే ఒక పరమాత్ముని రక్తం కిందనే మానవునికి విమోచన. ఆయన ఎవరిని చూసినప్పుడు ఈ లోకంలో ఎవరు కూడా మానవాళి కొరకు, లోక కళ్యాణం కొరకు, పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఎవరు కూడా రక్తం కావలేదు. యేసుక్రీస్తు వారు ఒక్కడే మానవాళి కొరకు రక్తం కార్చుంటున్నారు. బైబిల్ చెప్తా ఉంటున్నది, ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మానవుని పవిత్రపరుస్తూ ఉంటున్నది. మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని పవిత్రపరచునని బైబిల్ చెప్తా ఉంటున్నది. ఎందుకంటే నా ప్రియమైన స్నేహితుడా, మానవుడు పాప స్వభావంతో ఉంటున్నాడు, మానవుడు జన్మ కర్మ పాపి అని బైబిల్ చెప్తా ఉంటున్నది. దావీదు మహారాజు, నా తల్లి గర్భంలో నేను పాపంతో పుట్టాను, పాపంతో భద్రమైపోయాను, నేను పాపంలో ఉన్నాను, నా పాపం ఎట్లా పోతుందంటే యేసుక్రీస్తును ఆ నిజమైన దేవుణ్ణి అంగీకరించడం ద్వారానే తన పాపములు క్షమించబడ్డాయి. తను నీతిగా మార్చబడ్డాడు, తను దేవుని కొరకు జీవించాడు, తను దేవుని కొరకు నడిచాడు. అందుకే మానవుని స్వభావము పాపము స్వభావము. ఈ పాపం స్వభావం పోవాలంటే ఒక నిజమైన దేవుడు ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తును మనం అంగీకరించాలి. ఒక చింత చెట్టు ఏ విధంగా అయితే పులుపు ఉంటుందో, యాప చెట్టు ఏ విధంగా అయితే చేదుంటుందో, మానవుని యొక్క నిజం కూడా పాప నిజము. అందుకే పరమాత్ముడైన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి మనల్ని పంపించాడు, మన నాశనంలో జీవాయుయాడు. అయితే ఎవరైతే ఆ దేవుని యొక్క జీవ ఆత్మ ద్వారా ఎవరైతే దేవుని సేవిస్తారో, ఎవరైతే దేవుని యందు జీవిస్తారో, ఎవరైతే దేవుని యందు నడుస్తారో వారు మాత్రమే పరలోక రాజ్యం వెళ్తారని బైబిల్ చెప్తా ఉంటున్నది. ప్రభు చెప్తా ఉంటున్నాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవరు కూడా పరలోక రాజ్యములకు రాలేరని ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తా ఉంటున్నాడు. కాబట్టి మా ప్రియమైన స్నేహితులారా, ఇలా చెప్పుకుంటూ వెళ్ళాలంటే మీకు చాలా విషయాలు మేము చెప్పవచ్చు. సమయం లేనందున కొన్ని మాటలు మాత్రం మీకు చెప్తా ఉంటున్నాం. మా దగ్గర కొన్ని బైబిల్ నుంచి విభాగములు, చిన్న చిన్న పుస్తకములు, కళపత్రికలు అనేకములు ఉంటున్నాయి.
చూసుకునండి, చదవండి, గ్రహించండి. ఇంకా అందులో ఎక్కువగా మీకు తెలపరచబడతాయి. ఒకవేళ మీకు సందేహములు, బాధలు, కష్టములు, వేదనలు ఉన్నట్టయితే ఉన్న చోటున ఉన్న పాటున ప్రభు నన్ను క్షమించు, నన్ను పవిత్రపరచు, నీ రక్తంలో కలువను అడిగితే చాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నేను అడిగాను, నన్ను క్షమించాడు, నిన్ను కూడా ఆ విధంగా క్షమిస్తాడు. ఏ బాధ ఉన్నా పర్వాలేదు, ఏ కష్టం ఉన్నా పర్లేదు. దేవుడు ఈ మాటలను దీవించును గాక. ఆమేన్. పరలోకపు తండ్రి, స్తోత్రాలనైనా గడిచిన కాలమంతా మీ ప్రేమ నడిపించారు తండ్రి. ఇదిగో నాయన, రెడ్డియాల గ్రామములో పత్రికల ద్వారా స్వార్థ ప్రకటించున్నాం తండ్రి. మరి వాయిస్ ద్వారా ఎంతమంది అయితే దేవుని యొక్క వాక్యాన్ని విని ఉన్నారు తండ్రి, వారందరినీ మీరు చల్లగా దీవించి కొంచున్నాం నాయన. పరిశుద్ధమైనటువంటి మాటలు, పవిత్రమైనటువంటి మాటలు, పరలోకమైనటువంటి ఒక సందేశం తండ్రి. ఇది మేము కల్పించి చెప్పినది కాదు కనుక తండ్రి, మరి ఈ విన్నటువంటి వారందరినీ మీరు దీవించి కొంచున్నాం నాయన. ఈ గ్రామాన్ని, గ్రామ ప్రజలను, పశువులను ప్రతి ఒక్కరు మీరు దీవించి కొంచున్నాం నాయన. పవిత్రపరచండి తండ్రి, వీరి యొక్క పాపం తీసి కొంచున్నాము తండ్రి. ఎంతమంది అయితే మరి వాక్యాన్ని విన్నారో నాయన, వారు కూడా యేసు ప్రభు రక్షకుడు అని అనుకుని సాయం కొంచున్నాము తండ్రి. నిజం ప్రభు, వేదాలు కూడా చెప్తున్నాయి తండ్రి. మరి పాపం పోవాలంటే రక్తం కావాలి,